శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధ్యక్షతన కదిరి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుండి కలెక్టర్ పత్రాలు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ వివిఎస్ శర్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఎంఆర్ఓ మురళీకృష్ణ, వివిధ శాఖల హెచ్ఓడీలు పాల్గొన్నారు. నాకు దేవానంద గారు మోసం చేశారు సార్. ఏం మోసం చేశారంటే కారు తీసుకొని నేను ఈఎంఐలు కడతా అని చెప్పి ఈఎంఐలు కట్టగా నాకు కిరాయి బాడీలు నేను వాళ్ళు నాకు ప్రెజర్ పెట్టారు సార్. పైన ప్రెజర్ పెట్టే వల్ల నేను ఆత్మహత్య చేసుకోవాలని ఉన్నారు సార్. ఈ విషయంలో నాకు ఇవ్వదు ఇస్తారు, ఏపిస్తా ఇవ్వదు అని చెప్తారన్నారు సార్. కానీ ఇవ్వడం లేదు నాకైతే దేవానంద గారు. అదే డబ్బులు ఈఎంఐ కట్టమంటే నేను ఇస్తారు ఏపిస్తా 2022లో కట్టారు సార్. కట్ట ఈఎంఐలు కట్టాను, ఇదివరకు కట్టడం లేదు సార్. ఇది నా పరిస్థితి. నా కారు నాకు చెప్పారు, నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు మేరీ సార్. నాకు ఈ ఇంటి పైన నాకు పట్ట ఇచ్చినారు సార్. ఆ పట్ట ఉండగా నేను ఇల్లు 2 రూమ్లు కట్టుకున్నాను సార్. నా ఇంటిని వేరే వాళ్ళకి ఇచ్చినారు సార్. ఇస్తే నా ఇల్లుని అడిగితే 1,00,000 రూపాయలు ఇస్తే నీకు ఇస్తామో దాని మీద లోన్ ఉంది అన్నారు సార్. ఏమన్నట్టే తిరుగుతారు సార్. అందుకని వాళ్ళ దేవన్నాళ్ళు సార్. కాలంలో బంగారు లక్ష్మి సార్. వేరే అమ్మ వచ్చేసి పక్కన 3 సార్లు మా ఇంటి బీగం వేస్తే దాని ఒక కొట్టి మరి వెరిఫికేషన్ లేదు, ఇంకోటి లేదు. అవి కూడా ఏమన్నట్టు ఆధార్ కార్డు ఏంటంటారు. ఆధార్ కార్డు ఇస్తే పని చేయదు. ఎందుకు పని చేయదు? పని చేయలేదు సార్. అవి వేలముద్రలో రావాలి కదా సార్. అది పట్టుకోను చూడలేడు సార్. చూడలేడు, తలకాయ నిలబడదు, కూర్చోలేడు, మాట్లాడలేడు. చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. దయచేసి మాకు స్పందించి 15,000 పింఛన్కి అప్లై చేసేది సార్. మేము కోరుకున్నది ప్రభుత్వాన్ని, మేము అదొక్కటే, అంతకు మించి ఏమి కోరుకోలేము. మేము మాకేం రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు కలెక్టర్ సార్ దగ్గర వచ్చినాము, వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు జూన్కి చేస్తామన్నారు. కొత్త పింఛన్ వచ్చినాక మాకు ఇంకా అబ్బాయిని పెద్ద అబ్బాయిని చదివాలి. 2 ఏళ్ళు సర్టిఫికేట్. ఫస్ట్ పని పోతా అంటే చదివిస్తాను. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి పని పోలే. నేను చూసుకుంటే ఇంటికాడ ఆయన ఏం రెస్పాన్స్ కాలే. గవర్నమెంట్ సార్ ఏం రెస్పాన్స్ కాలే. ఎమ్మెల్యే సార్, కలెక్టర్ సార్. అందుకే